హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్ర రాజకీయాలు ఎంత హాట్గా ఉంటాయో తెలిసిందే కదా. ఈ ప్రయత్నంలో భాగంగా రీసెంట్గా అంటే తిరుమల లడ్డు వివాదంతో పాటు గోశాల తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు నెవర్ అగైన్ జగన్ అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, కార్యకర్తలకు ఆ పార్టీ ఇస్తున్న భరోసా ఏంది? జగన్ గారేమో బెంగళూరులో స్టే చేస్తూ ఇక్కడ పార్టీని గాలికి వదిలేశారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు వైసీపీలో ఎట్లాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, పార్టీ కార్యకర్తలకు అండ్ లీడర్లకు ఎట్లాంటి భరోసానిస్తా ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైసీపీ ఫైర్ బ్రాండ్ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం, ఆంధ్ర రాజకీయాలను చూస్తుంటే అంటే అత్యంత జుగుప్సాకరంగా ఒక రకంగా బీహార్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీ వాయిస్ చాలా బలంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో అసలు వైసీపీలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ముందుగా మైరా ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారములు. మీకు కూడా ఇవాళ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అని అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కళ్ళకి కట్టినట్టుగా లిటరలీ నీట్గా ఎవరి మీద దౌర్జన్యాలు జరుగుతున్నా, ఎవరిని అడ్డంగా మీద పడి కొడుతున్నా, ఎవరిని అడ్డంగా నరికేస్తున్నా, ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళను కూడా నైటీలు చించి మరీ కొడుతున్నా, లేకపోతే గొడవలు ఏం జరుగుతున్నా, లేకపోతే అంబేద్కర్ గారికి అవమానాలు జరుగుతున్నా, ఆడబిడ్డలకి అవమానాలు జరుగుతున్నా, ఇవన్నీ నేను చెప్పేది ఏం కాదు సార్. లైవ్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో భయంకరంగా, ఇంకా భయంకరంగా. అంటే ఇప్పుడు ఓపెన్ సోషల్ మీడియా అంతా ఫోన్ మొబైల్లో ఉంటుంది సార్. ప్రతి ఒక్క నిమిషం ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందన్నా కూడా యావత్తు ప్రపంచం అంతా చూసే పరిస్థితి ఇవాళ ఉంది. నేను ఏం చెప్తున్నాను అని అంటే సార్, ఇంత హోంమంత్రి మహిళ ఉండి కూడా, అనిత గారు ఉండి కూడా ఇవాళ ఆవిడ సాక్షాత్తు అసెంబ్లీలో ఏం చెప్పారు అని అంటే, ఇప్పటి వరకు 11 నెలల్లో 16,800 అగత్యాలు ఆడబిడ్డల మీద జరిగాయి అని ఆవిడే చెప్పారు. సో ఇన్ని అగత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వంలో తెలిసి కేసులు కట్టి, ఇన్ని తెలియక కేసులు కట్టక, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ న్యాయం చేరక ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా సార్. మరి అవన్నీ ఎన్ని కేసులు ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా నేను. మరి లా అండ్ ఆర్డర్ పని చేస్తున్నట్ట పని చేయలేనట్ట రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి గమనించాలి కదా. ఇవాళ మీరు గెలిచారు అని చెప్పేసి ఇళ్లలోకి వెళ్ళి భయంకరంగా బయటికి తీసుకొని వచ్చి ఆడవాళ్ళు ఉన్నా సరే కూడా అంత అభ్యర్థకరంగా మాట్లాడుతూ, కొడుతూ, వాళ్ళని నిర్దాక్షిణంగా తీసుకెళ్లిపోతూ, ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేసేటప్పుడు 4 ఆడ పోలీసులు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను వచ్చి చెప్పేది ఏముంది సార్? అంటే పర్టికులర్గా ఇవాళ ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే హక్కు లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు అని అంటే, మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చెప్పుంటే ఇప్పుడు నిల్చున్నటువంటి పదవులు సంపాదించినటువంటి వీళ్ళందరూ మరి పదవుల్లో ఉండే వాళ్ళ? ఒకసారి ఆలోచించాలి కదా సార్. ప్రశ్నించే హక్కుని ఎవరు సార్, ఎవరు హక్కు ఎవరికి ఉంటది? అసలు ఆంధ్రాలో రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ ఎక్కడుంది? అంత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా సార్. ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మా రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటే ఇంకా అదే మీకు చివరి ఎలక్షన్ అనుకోవాలి, లేకపోతే చివరి పరిపాలన అనుకోవాలి. ఇప్పుడే కాదు, యావత్తు ప్రపంచం అంతా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నడుస్తుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడవడం ఏంటి సార్? అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. భాజపా చెప్తా ఉన్నారు కదా, లీడర్సే చెప్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగానే నడిపిస్తే అదే కదా సార్ చెప్తున్నాను. ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు కదా, ఎల్లకాలం ఒకటే పరిపాలన ఉండదు, ఎల్లకాలం ఒకటే నాయకులు ఉండరు. డెఫినెట్ గా ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ మీరు వచ్చారు. రేపొద్దున ఎవరు వస్తారని మీరు ఎలా ప్రిడిక్ట్ చేసి చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా. సో మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, ఈ 30 సంవత్సరాలు కలిసి ఉంటాం అని చెప్పాల్సింది మీరు కాదు, జనాలు చెప్పాలి. జనాలు డిసైడ్ చేస్తారు ఏంటి జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో అని అనేది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తే అందరికీ అర్థమైపోతుంది. ఎస్ మేడం, శాంతి భద్రతలను కాపాడాల్సిన అంటే కీలకమైన హోదాలో ఉన్న మీ ఎమ్మెల్యే పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మేడం గారు గంజాయిని 100 రోజుల్లోనే రూపుమాపుతాం అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లీస్ట్ రాష్ట్రం సంగతి వదిలేయండి, మీ పాయకరావుపేటలో విశాఖ జిల్లాలో ఏమైనా గంజాయి రూపుమాపినట్టు మీకు కనిపిస్తుందా? కనిపిస్తే మీడియాలో కూడా కనిపిస్తుంది కదా సార్.
మీరేం అబ్జర్వ్ చేశారు? నాకు ఎక్కడ చేంజ్, దెర్ ఈస్ నో చేంజ్. అంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది కోల్పోతున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలే. మొన్న మధురవాడలో, విశాఖ జిల్లా మధురవాడలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒకడెళ్ళి అతను కూతుర్ని ఇద్దరిని చంపేశాడు. దేని వల్ల? బికాస్ ఆఫ్ డ్రగ్స్, గంజాయి వల్లే. ఈజీ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మీకు చెప్పేది ఏముంది సార్, ఆగాలి కదా అంటున్నాను నేను. సరే మీరు వచ్చారు, ఒక రూపు మాపుతాము అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏం ఆగాయి? ఏం ఆగుతున్నాయి? ఒక మతిస్థిమితం లేనటువంటి అమ్మాయిని కంచరపాలెంలో చేసినటువంటి సంఘటనలు ఏం ఆగింది? దీనివల్లే, డ్రగ్స్ కి మత్తు మరి విపరీతం సార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంతకు ముందు గతంలో దిశ పోలీస్ స్టేషన్లు, కిలోమీటర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. యాప్ చేతిలో ఉనింది, సంరక్షించడానికి ఒక పాసిబిలిటీ ఉండేది జనాలకి. ఇవాళ ఏమున్నాయి? 1/2 కిలోమీటర్ కి మందు బెల్ట్ షాప్స్ ఉన్నాయి, పెట్టుకున్నారు. అలాగా మీరు నమ్ముతారా నమ్మరో, దగ్గరగా ఎలాగంటే బస్ స్టాప్స్ దగ్గర, లేడీస్ హాస్టల్ దగ్గర, గుళ్ళ దగ్గర వీళ్ళు పెట్టినటువంటి బెల్ట్ షాప్స్. వీలైతే ఒక ఓపిక ఉంటే మీరు ఒకసారి ఒక ట్రిప్ వేయండి, ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఎంతెంత దూరంలో ఎలాంటి ప్రిమిసెస్ లో వీళ్ళు పెట్టారు అని. నేను చెప్పడం ఏముంది సార్, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా ఆ విషయం. అసలు పాయకరావుపేటలోనే డైరెక్ట్ అంటే హోంమంత్రి గారి నియోజకవర్గంలోనే టెండర్లు కాదు కానీ ఊళ్ళల్లో వేలం వేస్తూ పాడుకున్న వీడియోస్ కొన్ని వచ్చినాయి సోషల్ మీడియా కదా సార్. ఇవన్నీ నేను అంటుంది ఏంటంటే సార్, ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఎవరికి మల్లీశ్వరి వచ్చి చెప్పిందని ఫీల్ అవ్వడానికి ఏం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఇవాళ మీరు హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇక్కడ రాజకీయాన్ని మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నారు. ఏపీ రాజకీయాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే రీజన్ అదే కదా సార్. సో అంత ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి. మరి అలాంటప్పుడు మనం చేసిన పదవులు, తీసుకున్న పదవులకి మనం న్యాయం చేస్తున్నామా లేదా అని ఆలోచించాల్సినటువంటి నైతిక విలువలు ఎవరికి ఉండాలి సార్? పదవిలో ఉంటూ జనాల డబ్బులు తీసుకుంటున్నటువంటి మీకు ఉండాలి ఆ నైతిక విలువలు, మాకు కాదు. మేము చెప్తున్న వాళ్ళకి మాకు కాదు సార్. మేము ప్రశ్నించగలుగుతాం, ఎస్ జనాలకి చేయకపోతే ప్రశ్నిస్తాము, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఉన్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం బయటకు వచ్చి మాట్లాడట్లేదా? వాళ్ళకి అండగా లేదా? లేకపోతే కరెంటు బిల్లుల విషయంలో బాధుడు మీరు చేస్తుంది జనాలకి తెలియట్లేదా? వాళ్ళకి అండగా ఉన్నాం. అలాగే ఫీ రీయింబర్స్మెంట్ లో విషయంలో కూడా యూత్ కి, విద్యార్థులకి అందరికీ అండగా ఉన్నింది ఎవరండి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కదా. మీరు చేయకపోగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతులకు అండగా నిల్చుని గిట్టుబాటు ధర కోసం ప్రయత్నించిన తర్వాతే కదా మీరు కేంద్ర మంత్రులకి లెటర్లు రాశారు. మరి దానికి ముందంతా ఏం చేస్తున్నారు సార్? మీరు నడి రోడ్డున వదిలేశారు. మీకు రైతులన్నా చులకనే, విద్యార్థులన్నా చులకనే, మహిళలన్నా చులకనే, ఇచ్చిన పథకాలు చులకనే, వాలంటీర్లన్నా చులకనే. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలు ఓట్లేయించుకున్న తర్వాత ఇవాళ మీకు చులకన అయిపోతుంది అని అంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు గమనించారంటారా సార్? మీరు గతంలో ఏం మాటలు చెప్పి వచ్చారు, ఇప్పుడు వచ్చిన తర్వాత మీ పరిపాలన ఏ విధంగా ఉన్నింది అనేది కళ్ళ కట్టినట్టు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సంఘటనలు ఇవి. హోంమంత్రిగా వంగలపూడి అంతా మేడం, ఫిట్ ఆర్ నాట్ అంటే ఏం చెప్తారు? నేనైతే అన్ఫిట్ అంటాను. ఎందుకంటే మనం మాట్లాడుకోవడం సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారే ఒక సందర్భంలో అన్నారు, అదే మీకు నెక్స్ట్ చెప్పబోతున్న మాట కూడా అదే. నేనుంటే వేరే వాళ్ళ కూటంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే, నువ్వు చేస్తున్నటువంటి పదవికి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావమ్మా, యు ఆర్ అన్ఫిట్. సో నేను ఆ పదవిలోకి వచ్చానంటే కథ వేరుంటది అని చెప్పినటువంటి స్టేట్మెంట్లు అందరూ చూసారు కదా సార్. ఆయన నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే అర్థం ఏంటి? చేస్తున్నట్ట, చేయలేనట్ట. ఇవాళ నేనే కాదు, 16,800 కుటుంబాలకు అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ అదే అంటారు సార్, అన్ఫిట్ అనే అంటారు. ఇవాళ అన్యాయం జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం అన్ఫిట్ అనే అంటారు. ఇవాళ 2 కోట్ల మహిళలు రాష్ట్రంలో ఉంటే 2 కోట్ల మహిళలు అన్ఫిట్టే అంటారు. అంటే న్యాయం జరిగితే డెఫినెట్ గా చేతులెత్తి దండం పెడతారు సార్, ఈ పార్టీ ఆ పార్టీ అనేది పక్కన పెడితే. స్వయంగా ఆమె పిఎం మీదనే ఆరోపణలు వచ్చినాయి, అట్లాంటి వ్యక్తి పదవికి అర్హురాలా అంటే ఏం చెప్తారు సార్? ఇంకా మరి ఆ పిఏ అది ఇంకా మరి ఆవిడకే తెలియాలి సార్. ఇప్పుడు
మీకు తెలియకుండా మీ పిఏ చేస్తున్నారు అని అంటే మరి జనాలకు కూడా ఎంతవరకు అర్థమవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. నేనే తీసేసానని ఆవిడ అంటున్నారు కదా. సో ఏమి ఆయన మీద ఆరోపణలు వచ్చాయో ఆవిడ ఏం తీసేశారు. డ్యామేజ్ కంట్రోల్ చేస్తే సరిపోతుందా? డ్యామేజ్ కంట్రోల్ అనేది అయిపోయిన తర్వాతే కదా సార్ అవుతుంది. డ్యామేజ్ అయిపోయిన తర్వాతే కదా ఇష్యూ బయటకు వస్తుంది. సో ఆమె దృష్టిలోకి వచ్చింది, నేను అరెస్ట్ చేశాను, నేను సస్పెండ్ చేశాను అని చెప్తున్నారు. నేనేమంటానంటే మనకు తెలియకుండా మన పిఎల్కి అన్ని తెలుస్తాయి అనేది నేను అనుకోను అని అంటున్నాను సార్. ఇవాళ ఏదేమైనా కూడా సార్ ఒక మంచి పదవిలో ఆవిడని ఉంచినప్పుడు మన సొంత జిల్లాలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి తర్వాత అంతటి అపరిమిత అధికారాలు ఉండేది ఒక హోమ్ మినిస్ట్రీకి. ఆ పరిమితులు ఆవిడకి ఇవాళ ఇచ్చారో లేదా కూడా అదే అంటున్నాను సార్. ఆవిడకి ఆ పాసిబిలిటీస్ లేకపోతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఆ పరిమితులు ఆవిడకి ఉన్నాయో లేదనేది ఆవిడనే ఆలోచించుకోవాలి. అండ్ రాష్ట్ర ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది. మన సొంత నియోజకవర్గాల్లో మన సొంత జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయాల్ని మనం హోల్డ్ చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా గమనించుకోవాలి. నేనేమంటున్నానంటే సార్, మనకిచ్చిన పదవికి మనం న్యాయం చేయాలి. ఏ పదవి అయినా కూడా మీకు ఆ పదవి ఇచ్చారు, ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో మిమ్మల్ని ఉంచినప్పుడు మీరు ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నారు, పోనీ మీ సమాజ వర్గానికి మీరు ఎంత న్యాయం చేస్తున్నారు అనేది ఒక ఆలోచన దృక్పథం లేకుండా మనం రాజకీయం చేసాము అని అంటే ఎంతకాలం రాజకీయం చేసినా కూడా అది జనాల్లో ఉండి చరిత్రలో ఉంటే ఒక లెక్క ఉంటుంది సార్. లేదు చరిత్రహీనులుగా నిలిచిపోవాలి అని అంటే ఎవరికో ఊడిగం చేసుకుంటూ ఎవరికో భజన చేసుకుంటే పదవుల్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇది ఫర్ మై నాలెడ్జ్ నేను చెప్తున్నటువంటి విషయం. రైట్ మేడం, ఇంత బలంగా అంటే వైసీపీ ఓడిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచి చాలా బలమైన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఈ కూటమి సర్కార్ మీద ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోలు చేసి వదులుతూ ఉన్నారు, బాగానే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఒక హోమ్ మినిస్ట్రీ మంత్రి మహిళా మంత్రి ఉన్న రాష్ట్రంలో నిన్నటికి నిన్న పాలెడి కృష్ణవేణి, అంతకుముందు ఒక సంధ్యారాణి, రెడ్డి సామాజిక వర్గం అనుకుంటా, ఇట్లా మహిళలని కూడా ఇప్పుడు మగవాళ్ళను టార్చర్ చేయడం అనేది వేరే థింగ్, మహిళల్ని కూడా చాలా అమానుషంగా అరెస్టులు బెదిరింపులు ఇట్లా చేస్తున్న నేపథ్యంలో మీకు ఎట్లాంటి థ్రెట్ ఉంది సార్? ఇప్పుడు స్టార్టింగ్ అంతా మాకు కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతా ఉన్నానంటే, మీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామలను సోషల్ మీడియాలో ఏ రకంగా ట్రోల్ చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. సో సేమ్ ట్రీట్మెంట్ మీకుందా? ఇంకా ఎక్కువే ఉంటుంది సార్ మాకు. ఇంకా ఎక్కువ మా వీడియోస్ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఓకే, డే ఫస్ట్ పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి నేను వీడియో, నా ఫస్ట్ వీడియో సార్ అది. ఓకే, మొత్తం ఏపీలో ఎవరన్నా ఒక వీడియో చేశారు అని అంటే అది నేను చేసినటువంటి వీడియో. సో ఆ ప్రాసెస్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక వీడియో చేసాం అనుకోండి సార్, స్టార్టింగ్ అయితే 1 మిలియన్ 2 మిలియన్స్ 700K 900K అలా వెళ్ళిపోయేవి వీడియోస్. దాని కింద అంతే రీతిగా బూతు కామెంట్లు ఉండేవి. స్టార్టింగ్ నాకు కూడా అర్థమయ్యేది కదా సార్. నేను అక్కడ నా వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను అక్కడ ఒక బూతు మాట మాట్లాడను, ఒకరి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడను, ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడను. సబ్జెక్ట్ పరంగా నేను క్వశ్చన్స్ అడుగుతాను. నన్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిందనంటే కూడా దానికి కారణం విత్ సబ్జెక్ట్ నేను మాట్లాడతాను కాబట్టి నన్ను ఈ స్థాయికి నిలబెట్టిందని నేను అనుకుంటాను. నేను ఫస్ట్ నుంచి నా రాజకీయాలకి కొన్ని పరిధులు ఉంటాయి సార్. నేను ఈ లైన్ లోనే ఉండి ప్రశ్నించాలి అనుకుంటాను. సబ్జెక్ట్ తో అడిగితేనే చెంప మీద కొట్టినట్టే లెక్క సార్, దానికి బూతు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫర్ మై నాలెడ్జ్ నేనేమనుకుంటాను అని అంటే, మనం ఏదో ఒక బూతు తిట్టే వైరల్ అయిపోతాము, లేకపోతే ఒక బూతు మాట్లాడితే వైరల్ అయిపోతామని ఆలోచన దృక్పథంతో చాలా మంది ఉంటారు. లేదా ఒక లీడర్ని టార్గెట్ చేసి పర్సనల్ గా అసెస్మెంట్ చేసి మాట్లాడితే వాళ్ళు ఇంకా వైరల్ అయిపోతారేమో అనే ఆలోచన దృక్పథంలో ఉంటారు. నేను ఎప్పుడు అలా మాట్లాడాను సార్. అయినా కూడా నా కింద ఒక 1000-2000 పచ్చి బూతులు ఉంటాయి. అది ఎందుకంటే ప్రొఫైల్ పబ్లిక్ లో ఉంటది, ఇన్స్టా గానీ ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీ అన్ని పబ్లిక్ లో ఉంటాయి కాబట్టి ఒక చోట భయపడతాం, ఇంట్లో వాళ్ళు చుట్టాలు చూస్తూ ఉంటారు, హస్బెండ్ ఏమనుకుంటారు అని. కాకపోతే నాలాగా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయికి ఎంతో కొంత హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి సర్వే అవుతున్నాం కానీ సార్, లేకపోతే ఎంతమంది జీవితాలు, ఎంతమంది అమ్మాయిల బ్రతుకులు నాశనం అయిపోతాయి సార్, చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమైనా భయం అనిపిస్తుందా ఇప్పుడు? ఎందుకంటే పాలెడి కృష్ణవేణిని అర్ధరాత్రులు జడ్జి ముందర ప్రవేశపెట్టారు. అదే అంటున్నాను సార్, ఇప్పుడు భయపడాల్సింది ఎంతకైనా తెగించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవాళ లిటరల్లీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా చాలా మంది
పైగా అంటే ఆ పాలేటి కృష్ణ ఇన్ఫ్లుయెన్సర్స్ ని గానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళని గానీ చాలా మంది వాళ్ళ అభిమాన నాయకుల కోసం సపోర్ట్ మాట్లాడిన వంటి వాళ్ళ మీద ఇలా జులుం చూపిస్తున్నారు. ఏది పేదల మీద. పోనీ ఆమె అబ్యూజివ్ కామెంట్స్ ఏమైనా చేసిందంటే అది కూడా కాదు. మందకృష్ణ గారు వెంకయ్య నాయుడు గారి ఏదో ఇన్విటేషన్కి వెళ్తే ఆయన అవమానించారని జాతి కోణంలోనే ఆమె మాట్లాడింది. దానికి కూడా కేసు కట్టడం ఎంతవరకు సమంజసం? అంటే నాట్ ఓన్లీ కృష్ణవేణి గారు కదా సార్, చాలా మంది ఇప్పుడు వరకు ఒక 250 నుంచి 270 మంది దాకా సోషల్ చాలా మంది ఇంకా లోపలనే ఉన్నారు, ఇంకా ఉన్నారు. లిస్ట్ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు వాళ్ళందరూ. వీళ్ళల్లో సొగానికి సొగం ఎవరు బూతు మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు బూతు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేశారు అంటే మేము కూడా దాన్ని ఏం సపోర్ట్ చేసి మాట్లాడేది ఏమి ఉండదు. సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేస్తే తప్పు, ఎవరిదైనా తప్పు. మేము అడుగుతుంది ఏంటంటే మరి ఈ తప్పుకి ఇటు అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి ఇటువైపు చేస్తున్న తప్పు చేస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అని అడుగుతున్నాను. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు ఇటు తిడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు, తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయమనండి, నేను కాదను. పచ్చి బూతులు మాట్లాడో ఫొటోస్ మాఫింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమనండి. కానీ ఇటు కూడా మేము ఫేస్ చేస్తున్నాం కదా. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆడవాళ్ళు, యువతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఆడవాళ్ళు కాదు అంటే న్యాయం అనేది ఇరువైపులా ఉంటే ఎవరిమైనా హర్షిస్తాం సార్. ఇరువైపులు ఉంటే ఎవరిమైనా హర్షిస్తాం. మరి ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు సార్? అవేంటి ప్రవచనాలా? మీరు చెప్పండి, అవన్నీ ప్రవచనాలా? మేము అనుభవిస్తుంది క్షోభ కాదా? ఇవాళ ఇంతమందిని నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు, కరెక్టే, నేను కాదనట్లేదు. అసలు అడిగే స్వేచ్ఛ లేదు మీకు. ఆర్టికల్ 19 ప్రకారం మీరు మాట్లాడకూడదు. మా ఇష్టం వచ్చినట్టు మేము రాజకీయం చేసుకొని వెళ్ళిపోతాం, అడగడానికి మీరెవరు అని అంటే ఎట్లా సార్? అది ఏ రాజ్యాంగం మీకు చెప్తుంది? మేబీ మీరు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో చెప్పుండొచ్చు, కాదని నేను అదే అంటున్నాను సార్. ఏదైనా టైం విల్ సే ఎవ్రీథింగ్. ఇవాళ మీ టైము మీరు చేస్తున్నారు, రేపొద్దున మా టైం వచ్చినప్పుడు ఇలాంటి పరిపాలననే మీరు చెయ్యండి అని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నట్టే కదా సార్. ఇండైరెక్ట్ గా కూడా ఏంటి, డైరెక్ట్ గానే చెప్తున్నారు. ఇట్లనే మీరు కూడా పరిపాలించండి, గతంలో మీరు పరిపాలించిన పరిపాలన కరెక్ట్ కాదు, ఇది మీరు కరెక్ట్ గా చేయాల్సినటువంటి పరిపాలన అని చెప్తున్నారు. ఓకే మేడం, మీ పార్టీ అంటే 11 సీట్లకు పడిపోయిన తరుణంలో డిమోరల్ అయితే అయి ఉండొచ్చు, కానీ ప్రతిపక్షంగా ఇంకా ఆ స్థాయిలో కొట్లాడట్లేదేమో అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే వైజాగ్ ఉక్కు పరిశ్రమను ముక్కలుగా చేసి అమ్ముతా ఉన్నారు. నిన్న మొన్న TCSకు 99 పైసలకి ఎకరం. మరి ప్రతిపక్షంగా మీ వాయిస్ ఎక్కడ వినిపించట్లేదు కదా? అంటే ఐ మీన్ మీ వాయిస్ కాదు, వైసీపీ వాయిస్. సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది తప్ప. అంటే ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేయగలుగుతాం మీరు చెప్పండి? ఇప్పుడు అసెంబ్లీలో వెళ్ళడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు, అడ్డుకుంటున్నటువంటి తీరు అర్థమైపోయింది. ఎంతవరకు ఉండాలో మన ఎమ్మెల్సీలు వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళందరూ మాట్లాడారు, ప్రశ్నించాల్సిందంతా ప్రశ్నించారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అండగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 3 పార్టీలు ఒక చోట ఉన్నాయి సార్. 4 పార్టీలు అక్కడ ఉన్నాయి. ఇండైరెక్ట్ గా షర్మిల గారు కూడా అట్టే మాట్లాడుతున్నారు. ఆవిడ ఎప్పుడు ఇటు తిరిగి మాట్లాడిన అన్ని అటువైపు ఉన్నాయి. ఇటువైపు ఉన్న 5 కోట్ల మంది జనాభా కోసం ఎవరు పోటీ పడుతున్నారు, ఎవరు ఫైట్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి జనాలకి కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి 16,500 జాబులని అన్నారు, తీరా చూస్తే 2,500కు నోటిఫికేషన్ ఇచ్చారు. దీని మీద కొట్లాడాల్సింది వైసీపీ కదా, బాధ్యత లేదా? మేము కొట్లాడుతుంది మేమే అంటున్నాను సార్. కానీ ఆ స్థాయిలో పోరాటం లేదన్నది. స్థాయిలో పోరాటం ఎందుకు లేదు సార్? పోరాటం లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, ఈ 11 నెలల నుంచి జనాలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎంతమంది జనాలు వస్తున్నారు? ఒక పక్క చనిపోతున్నటువంటి కుటుంబాల దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారు, అన్యాయం జరుగుతున్న ఆడబిడ్డల దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? మీరు 11 నెలలు లిస్ట్ అవుట్ తీయమనండి సార్. వాళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్లేస్లలో కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు, ఏ మంత్రి వెళ్తున్నాడు సార్? పోనీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారైనా, అనిత గారైనా, లేకపోతే బాలకృష్ణ గారైనా, లేకపోతే లోకేష్ బాబు గారైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా ఎప్పుడన్నా వెళ్ళి పరామర్శించారా సార్ అన్యాయం జరిగినటువంటి కుటుంబాలకు వెళ్ళి? ఏం సార్ అన్యాయం? ఇది కదా అడుగుతున్నాం మేము. ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయం అంటారే విచ్చలు విడిగా అమ్మేశారు సార్. గతంలో వీళ్ళు ఏమేమి మాట్లాడారు? అదే ఉత్తరాంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సార్. ఓకే, ఇప్పుడు సాక్షాత్తు సెంట్రల్ మినిస్టరే చెప్పినటువంటి విషయం ఏంటంటే అని జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ వల్లే స్టీల్ ప్లాంట్ ఆగింది అని చెప్పింది ఎవరు సార్? సెంట్రల్ మినిస్టర్ చెప్పారు. నేనో మీరో కాదు కదా.
ఇది జనాలకి అర్థం అవ్వాలి. నిన్న మొన్న ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అని కూడా సెంట్రల్ మినిస్టర్ మళ్ళీ అదే ఆ లెటర్ లో రాస్తూనే మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఇది. అవును, ఇది జనాలు గమనిస్తారు కదా. ఇవాళ విచ్చలవిడిగా అసలు విశాఖలో ఉన్నటువంటి భూముల విలువ విశాఖవాసిగా మాకు తెలుసు సార్. కోట్లు విలువ చేస్తున్నటువంటి భూమిని ఎకరానికి 99 పైసలు. ఎంత అన్యాయం సార్. అసలు ఏ విధంగా మీరు 99 పైసలకి ఎకరానికి ఇచ్చారు అనేది ఆలోచించాలి కదా. రీసెంట్ గా ఒక 2 నెలల క్రితం స్టార్ట్ అయినటువంటి ఒక కంపెనీకి అన్ని వేల ఎకరాలు అంటగట్టడానికి అసలు ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీకి వీళ్ళకున్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ చెక్ చేయమనండి సార్, తెలుస్తాయి. బినామీ భాగవతాలు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏం సార్ బినామీ భాగవతాలు? ఇంకా దేవుడికి తెలియాలి సార్. ఇప్పుడు ఎవరికైనా చదువుకున్న వాడికి, ఇప్పుడు చదువుకోలేని వ్యక్తులకి కూడా విశాఖలో అంత కాస్ట్లీ భూముల్ని 99 పైసలకి ఎందుకు రాశారు? ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శర్మ గారు లెటర్ రాశారు. ఏమని రాశారు? ఆయన రాసినటువంటి లెటర్ చదివితే జనాలకి క్లారిటీగా అర్థం అవుతుంది. ఇది ఎంత చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆ భూమిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసినటువంటి లెటర్ అది. దాంట్లో 571 ఆర్టికల్ కి జీవోకి సంబంధించినటువంటి రెవెన్యూ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు 99 పైసలకి ఎవరిస్తారు సార్? అంటే 21 రూపాయలకి అంత భూమిని అంటగడతారా సార్? మీరు చెప్పండి. పోనీ మీరు అంటగట్టారు కదా, ఎన్ని పోస్టులు వాళ్ళు ఇస్తానన్నారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తానన్నారు, ఎప్పటికల్లా ఇస్తానన్నారు, ఇది కూడా బయటికి పెట్టమనండి వాళ్ళని. ఇప్పుడు ఈ భూ పందేరం మొత్తం చూస్తా ఉంటే అమరావతిలో 1,00,000 ఎకరాల ఏమంటారు ఆ సిఆర్డిఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉన్నారు కదా, అక్కడ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారా? డెవలప్ చేయొచ్చు కదా సార్, అమరావతిలో డెవలప్ చేసుకోవచ్చు కదా. విశాఖ మీద ఎందుకు వీళ్ళకి? నిన్న విష్ణు కుమార్ రాజు గారు అక్కడ నార్త్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కదా, ఆయన ఏమన్నారు తెలుసా? విశాఖ మీద సవితి ప్రేమ చూపిస్తున్నారు అని అన్నారు. ఆయనకే ఆ మాట డౌట్ వచ్చింది అని అంటే, ఆయనే ఆ మాట అన్నారు అని అంటే, ఆయన కొద్ది గొప్ప నిజాయితీగానే మాట్లాడతాడులేండి ఒక్కొక్కసారి. మరి అలాంటప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి సార్ సిచ్యువేషన్ ని? ఇంకా మిగతా ప్రజల పరిస్థితి ఏంది? ఒక ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మనోభావాలు కాదు, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల మనోభావాలు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లెక్క జమ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. దానికి మనం ఆలోచించాలి అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో. మరి అమరావతిలో ఇచ్చుకోవచ్చు కదా సార్. అమరావతి భూములేమో కోట్లు విలువ చేసినట్టు ఉండాలా, విశాఖ భూములనేమో నీరు గార్చే విధంగా 99 పైసలకి. నిన్న 3 రోజుల నుంచి చూడండి మేడం, ఎంత 10,000కి ఇచ్చేస్తారా, మేము ల్యాండ్ 10,000 తెచ్చుకుంటాం, ల్యాండ్ కొనుక్కోవచ్చా మేము అని జోకులు వేసే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు సార్? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు తీసుకొచ్చారు అనేది జనాలందరూ గుర్తుంటది. అండ్ ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకా బాగా గుర్తుంటది. రైట్ మేడం, ఈ అమరావతి అంటే 2వ దశ ల్యాండ్ పూలింగ్ చూస్తూ ఉంటే మొత్తం 1,00,000 ఎకరాలకు టెండర్ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ స్థానికంగా గతంలో భూములు ఇచ్చిన రైతులే ఇక హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని ఒక కథనం. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉంది? అమరావతిలో ఇన్ని ఘోరాలకు కూటమి ప్రభుత్వం తెరది. ఒకవైపు ఏమంటారు రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు, తర్వాత స్టేడియం కట్టడానికి 100 ఎకరాలు, ఇంకా రకరకాల దానికి అంటే ఒక ఫిగర్ చూపిస్తూ ఉంటే జనం అబ్బురపడతా ఉన్నారు. ఇట్లాంటి రాజధాని అవసరమా మనకి? మాట్లాడాల్సిన వైసీపీ మాత్రం పరిస్థితులు ఏంటున్నాయి అని చెప్పేసి వరల్డ్ బ్యాంకే చెప్పేసింది. అక్కడ అంత పరిస్థితి ఏమీ లేదు, మీరేం కట్టాల్సిన అవసరం లేదు అని కూడా క్లారిటీ ఇస్తే, నారాయణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? అవసరమైతే వాళ్ళేంది చెప్పేది, అవసరమైతే అప్పు తెచ్చుకోనైనా మేము కట్టుకుంటాము అని అంటే ఎందుకు అంత మొండి ధోరణి సార్? అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి కదా మనం. మొన్న మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి వరద బాధితుల్లో వరద ఇష్యూ అప్పుడు అక్కడ పరిస్థితి ఏంది సార్? కుదేలేనటువంటి పరిస్థితే కదా. ఎత్తిపోతల పథకం ఇదే నడుస్తా ఉంది. అక్కడ ఎలాగ సార్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు? అక్కడ ఇవాళ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. దాన్ని హెచ్చించుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికి ఇవాళ
విశాఖలో ఉన్నటువంటి, ఎందుకంటే గతంలో ఆయన చెప్పినటువంటి విషయమే కదా, విశాఖని మనం రాజధాని చేయబోతున్నాం అన్న తర్వాత అక్కడ ల్యాండ్స్ కి ఒక హై పెరగడం, తర్వాత చాలా మంది వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఎలా డౌన్ చేయాలి అన్న విషయంలో 99 పైసలు పెట్టి చేశారు. అంత ల్యాండ్లని అంత కోట్ల విలువైన చేసింది 99 పైసలు అమ్మేశారు అంటే ఇంకా స్టీల్ ప్లాంట్ ని ఎంత అమ్ముతారో ఇంకా మీరే మీ ఊహకి వదిలేస్తున్నాను సార్. చాలా ట్రోలింగ్ నడుస్తా ఉంది. మీ విశాఖకు సంబంధించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారే ఆంధ్ర టు ఆంధ్ర వయా హైదరాబాద్ అట్లాంటి దానికోసం అమరావతిలో అట్లా అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా? అదే అంటున్నాను సార్. ఇవాళ కూటమి ప్రభుత్వంలోనే ఉన్న ఆయనకే ఇచ్చారు కదా లిటల్ గా. అక్కడ పదవి ఎవరికి ఇచ్చారు సార్? సిఆర్డిఏ పరిధిలోని ఒక 65-70 మంది ఎమ్మెల్యేలు అసలు అవసరమా అని చెప్పి వాళ్ళే ఇంటర్నల్ గా రిపోర్ట్స్ ఇస్తా ఉన్నారంట. మరి వైసీపీ ఎందుకు మాట్లాడలేదు మా పాయింట్ ఆఫ్ క్వశ్చన్. వైసీపీ మాట్లాడకపోవడం ఏమి ఉండదు మీకు, మీరు మరి ఆ మాట అంటున్నారు కదా సార్, అసలు మాట్లాడుతుంది చేయాల్సినంత పోరాటం లేదు పోరాటం చేస్తున్నారు కాబట్టి అరెస్టులు. అరే ఇంత అరెస్టులు చేస్తున్నా కూడా నోరు ఎందుకు వీళ్ళు ముయ్యట్లేదు అని చెప్పేసి అరెస్టులు అవుతున్నాయి. అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు సార్. ఎంతమందిని అరెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు వరకు? మీరు మీడియాలో ఉన్నారు కదా, లెక్క వేయండి. మేము అసలు మాట్లాడకుండా కాముకుంటే ఇన్ని అరెస్టులు ఎందుకు అవుతాయి సార్? మేము మాట్లాడుతున్నాం కాబట్టి, మా నాయకుడు ముందుకొచ్చి ఫైట్ చేస్తున్నారు కాబట్టి, ఆయనతో పాటు మేము కూడా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా నడుస్తున్నాం కాబట్టి ఇన్ని అరెస్టులు, ఇన్ని బెదిరింపు కాళ్ళు. వాళ్ళ మేయర్ ని కూడా, విశాఖలో మేయర్ ని అడ్డగోలుగా లాక్కున్నారు సార్. బలం లేకపోయినా కూడా లాక్కున్నారు. ఏ విధంగా లాక్కున్నారో తెలీదా? మీకు ఎంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు? ఇవాళ ఎలాగ మీకు 74 కార్పొరేటర్స్ వచ్చారు. ఏం ఆశ చూపి, ఏమి బెదిరించి మీరు ఇవాళ లాక్కొని ఆ పీఠాన్ని, ఒక బీసీ మహిళని ఆమె మీద కక్ష సాధింపు, ఏది 11 నెలల ఒక పోస్టు కోసం ఇంత కక్ష సాధింపుగా మీరు ఏర్పాటు చేసుకొని లాక్కున్నారు. అడ్డగోలుగా లాక్కున్నారు. ఎవరికి తెలుసు సార్ ఇదంతా? వాయిస్ ఉంది కాబట్టి, మేము నిలబడుతున్నాం కాబట్టి, పోరాడుతున్నాం కాబట్టి, కింది స్థాయి పంచాయతీ ఎలక్షన్ల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత మందిని బెదిరించి ఉంటారు సార్ మీరు చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న సంగతి కనిపిస్తూనే ఉంది, కానీ కొన్ని ప్రజా సమస్యలకు సంబంధించి మాత్రం అంత 100% ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాడుతుందే మేము. ఏ పార్టీ పోరాడుతుంది సార్? జనసేన పోరాడుతుందా? పోరాడదు. బీజేపీ పోరాడుతుందా? లేదు. టీడీపీ పోరాటం ఇంకా వాళ్ళ గవర్నమెంట్ లో 3 ఏకమై ఉన్నాయి. కొన్ని కాంగ్రెస్ పోరాడుతుందంటే వాళ్ళకి సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు ఆవిడ. ఇంక ఏ పార్టీ పోరాడుతుంది సార్? ఇంతమంది జనాల్ని పార్టీ ఓడిపోయిన 2 నెలలకి మొత్తం ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల్ని, మొత్తం క్యాడర్ని అలర్ట్ చేసుకొని తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది పోరాటం కాదని మీకు అనిపిస్తుందంటే ఇంక మరి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వచ్చి ఫైట్ చేస్తుంది మేము కదా సార్. గతంలో వీళ్ళు ఎక్కడున్నారు సార్? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు కూడా పెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక లాస్ట్ మినిట్ లో కూడా ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే లాస్ట్ మినిట్ లో పెట్టిన సిచ్యువేషన్ కదా సార్. ఇది ఎవరు చూడలేదు సార్. గతం మర్చిపోకూడదు కదా. మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు కదా. రైట్. ఏబి వెంకటేశ్వరరావు గారు నెవర్ అగైన్ జగన్ తెరదీశారు. ఆ తీరుగానే కూటమి రాజకీయాలు ఉన్నట్టు గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు నాణ్యతకు సంబంధించి తీసుకుంటే ప్రతి దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లేవకుండా కొట్టే కార్యక్రమం అయితే విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో వైసీపీ ఎలా సస్టైన్ అవుతుందని అనుకుంటున్నారు సార్? నెవర్ అగైన్ జగన్ అని చెప్పండి మీరెవరో అని అడుగుతున్నాను సార్. ఎవరినైనా కూడా ఒక పార్టీ ఇది రాదు, మేమే ఉంటాము అని చెప్పాల్సింది మీరు కాదు, జనాలు. సరే మీకు ఇచ్చారు కదా, ఆపర్చునిటీ ఇచ్చారు కదా, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ మీరే వస్తారు. లేదంటే జనాలకి ఎవరికి ఓట్లు వేయాలి, ఏంటో ఎటువైపు నిల్చోవాలనేది జనాలకి తెలియదా సార్? సార్ నేను ఏమంటున్నాను అని అంటే, రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేసుకుని వెళ్తే బాగుంటది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, లేకపోతే మీరు అన్నటువంటి స్టేట్మెంట్లు నెవర్ అగైన్ జగన్, ఇట్లాంటివన్నీ మాటలు అనేది రెచ్చగొట్టే ధోరణిలో ఉండేటువంటి మాటలు సార్ ఇవి. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన తాతగారు ఏంటి, ఆయన నాన్నగారు ఏంటి, ఈయన గతంలో తండ్రి చనిపోయిన తర్వాత ఒక 16 నెలలు జైల్లో ఉంచిన తర్వాత, ఫ్యామిలీని అంతా రోడ్డు మీద కూర్చోబెట్టిన తర్వాత, సింగిల్గా నిలబడి పార్టీ క్యాడర్ని నిలబెట్టుకొని ఒక 151 స్థానాలకి సింగిల్గా పోటీ చేసి తెచ్చుకున్నటువంటి వ్యక్తిని నెవర్ అగైన్ జగన్ అంటే మీకు ఆయన స్ఫూర్తి తెలీదా? ఆయన పోరాట స్ఫూర్తి తెలీదా అన్న వ్యక్తికి అడుగుతున్నాను నేను. తెలీదా ఆయనకి? సో ఇలాంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు సార్. రాజకీయంగా ఇవాళ మీరు బాగా పరిపాలన చేస్తే మీకు ఇస్తారు. సో మీకు బాగా పరిపాలన చేయలేదు అనుకుంటే మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని కోరుకుంటారు.
సో గతంలో మీరు చివరి వరకు అయిపోయింది టీడీపీ పని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవును. అయినా మీరు స్థానాలు తెచ్చుకున్నారు, ఓకే వెళ్ళను గుడ్. ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని కూర్చోబెట్టారు, అందుకే ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ విషయాన్ని. ఓకే. మీరు బాగా చెయ్యండి అనే మేము అడుగుతున్నాం, మీరు బాగా చెయ్యండి, ప్రజలకి చెయ్యండి అనే అడుగుతున్నాం తప్ప మేము ఇంకోటి అడగట్లేదు కదా సార్. మీకు అంత కట్టబెట్టి ఇచ్చారు కదా కూటమి ప్రభుత్వం, అందరు యాడిపోయి కట్టబెట్టి కూర్చున్నారు కదా. మరి ఏం చేస్తున్నారు ప్రజలు? ఇంత అన్యాయం జరుగుతుంటే, అడ్డగోలుగా ఎన్ని ఇష్టాచారంగా ఆడవాళ్ళ మీద ఇంత 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 హత్యలు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతున్నాయి, ఏం చేయగలుగుతున్నారు మీరు? ఏం చేయలేకపోతున్నారు, కామ్కుంటున్నారు, అప్పుడప్పుడు వస్తా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి కోసం మాట్లాడినటువంటి వీళ్ళే ఈ పెద్ద మనుషులే ఎలక్షన్కి ముందు. మరి సుగాలి ప్రీతి కేసుని ఇవాళ మీరే దగ్గరుండి వాళ్ళ తల్లిదండ్రులు వేసుకున్నటువంటి పిటిషన్ ని కొట్టేయించడానికి మళ్ళీ మీరు వేసిన పిటిషన్ ఉంది కదా, మీ కూటమి ప్రభుత్వంలో పిటిషన్ వేశారు. ఓకే. అది 2017లో జరిగినటువంటి సంఘటన సార్. అప్పుడు ఎవరు సార్ గవర్నమెంట్ పరిపాలించేది? ఆ ఇష్యూని పట్టుకొని ఇవాళ మీరు పదవులు సంపాదించారు. మరి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి ఇవాళ మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? పైగా మీరు ఎందుకు పిటిషన్ వేయించారు? ఇవి జనాలు చూడట్లేదా సార్? ఇవేం నోటి మాటలు కాదు కదా. ఆ పిటిషన్ వేయించారో లేదో జనాల్ని చూడమనండి, వాళ్ళ అమ్మకి అర్థం అవ్వాలి సార్ ఎవరు న్యాయం చేశారు. అలా హయాంలో జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిపించి మీకు న్యాయం చేయిస్తానని చెప్పేసి మీకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ హెల్ప్ చేసి, ల్యాండ్లు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి ఇంత చేసినటువంటి ఆయనది అన్యాయమా? ఆ పేరు వాడుకొని వాళ్ళ పదవులు తెచ్చుకున్న వాళ్ళు దగ్గరుండి మళ్ళీ పిటిషన్ వేయించి ఆ కేసులు స్పష్టత లేదు అని చెప్పేసినటువంటి చేసిన వాళ్ళది మీదే అన్యాయం అనేది జనాలు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఆలోచించాలి సార్. సూపర్ 6 హామీలు అన్ని అమలు అవుతున్నాయా? కొంతమంది అంటే మాట్లాడుతూ ఉన్నారు, అది సర్కాజమా లేకపోతే ఇంకేంటో తెలియట్లేదు, కానీ తెల్లారుజామున 4 గంటలకే వచ్చి బస్సులు ఎక్కించుకొని పోతున్నాయి మా ఆడవాళ్ళు, వాళ్ళ పుట్టిల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎట్లా ఉంది మేడం సూపర్ 6 పాలన? అదే మీరు జనాలు చెప్తున్నారు అన్నారు కదా సార్, ఒక పాయింట్ మీరు కరెక్ట్. ఎంతవరకు నిజం? జనాలు చెప్తున్నారు, ఎందుకంటే మీరు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి. ఎందుకంటే సార్ వాళ్ళు సూపర్ బస్సులు అదే వస్తున్నాయి, తిరుగుతున్నాయి అన్నట్టు తిరుగుతున్నాయి. వాళ్ళ దృష్టిలో ఎలా తిరుగుతున్నాయి, మా దృష్టిలో కూడా అలాగే తిరుగుతున్నాయి. ఒక్క విషయం అయితే నేను చెప్పగలుగుతాను సార్, ఇవాళ 14 years ఎక్స్పీరియన్స్ అంటే 14 years రాజకీయ మాకు ఎక్స్పీరియన్స్ ఉందన్న చెప్పిన వ్యక్తులు, ఒక విజనరీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు, లేకపోతే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు మీరు ముందే ప్రెడిక్ట్ చేసుకోకుండా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ లోపలికి వస్తే ఏం లేదు చేయలేకపోతున్నా, శ్రీలంక అయిపోతుందన్న భయంతో చేయట్లేదు. శ్రీలంక అయిపోతుంది అదే మరి ఇంకా అంతే సార్. మరి ఇలాగిస్తే ఇంకా శ్రీలంక ఏంది సార్? ఇంకేమైనా అవ్వచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి పనుల ప్రకారం. చూస్తే రైతులు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అదే చెప్తున్నారు అందరూ సార్. మీరు ఒకటి గమనించండి, ఒక సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలని రోడ్డుకి తీసుకొని వచ్చిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. సో ఇవాళ ఏం జరుగుతుంది అని అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సార్. మీరు చెప్పినవి కదా సూపర్ 6 15,000 15,000 15,000 18,000 అని ప్రమోషన్ చేసుకుంది ఎవరు? మీరు, మేం కాదు. వస్తున్నాయి మీకు 15,000 ఎందుకు వస్తాయి సార్? ఇవాళ చెప్పాలి ఏంటంటే మహిళకి 15,000 బడ్జెట్ లో పెట్టారు కదా మేడం, 12,100 ఇస్తానన్నారు. ఇవాళ 11 నెలలు అవుతుంది. 11 × 1,500 వేయండి. అంత అప్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వీళ్ళు అప్పు ఉన్నారు. బడ్జెట్ లో ఈ సూపర్ 6 పథకాల కోసం కొంత కేటాయించారు సార్. దేనికి కేటాయించారు సార్? బడ్జెట్ లో ఎప్పుడు పెట్టారు సార్? ఆ దీపం గ్యాస్ సిలిండర్ ది కూడా దీపం పథకం కింద పెట్టారు. 3 సిలిండర్లు అన్నారు. తర్వాత ఏంటి, సిలిండర్ వచ్చేసి 895 రూపాయలు ఎంతో ఉంది. ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి సార్? 1,50,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఇంటి లెక్కలు వేసుకున్నా కూడా ఎంత పెట్టాలి సార్ బడ్జెట్ లో? మీరు అది ఎంత పెట్టారు మీరు బడ్జెట్ లో? ఒక సిలిండర్ కూడా కంప్లీట్ గా ఎవరికి ఇవ్వరు, 1,50,00,000 మందికి ఇవ్వరు. వాళ్ళ లెక్క వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ లెక్కలు తీస్తే మీరు బడ్జెట్ లో పెట్టకుండా మేము చేస్తాం అని అంటే చదువుకున్న వాళ్ళు ఎట్ట అర్థం అవుదా సార్? మీరు బడ్జెట్ లో పెడితేనే చేసినట్టు లెక్క, అంతే కదండి. బడ్జెట్ లో పెట్టకుండా మేము వాళ్ళని మళ్ళీ సమర్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు. చేస్తారు స్లోగా, ఎక్కడ చేస్తారు? బడ్జెట్ లో పెట్టకుండా ఎందుకు చేస్తారు? ఏమో ప్రజలంతా చించినాడు పూతరేకులతో రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. రెడీగానే ఉంటారు సార్. ప్రజలంతా అమాయకులు ఏం కాదు. రాజకీయ నాయకుల కన్నా మీకన్నా నాకన్నా చాలా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఓటు అనే ఒక ఆయుధం వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. 4 సంవత్సరాల 6 నెలలు మంది, చివరి 6 నెలలు వాళ్ళది.
వాళ్ళు ఎప్పుడు చెక్ పెట్టాలి, ఎవరికి ఎలా చెక్ పెట్టాలి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు. జగన్ అన్న మాట్లాడినట్టు పలావ్ బాయే బిర్యానీ బాయే అంతే ఆ స్థితిలోకి వచ్చేసారా అంటారా జనం? 100% సార్. ఇవాళ ఇంటింటికి ఇంటి వద్దకి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా. మీరేమన్నా కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా సార్? వీళ్ళు ఏమన్నా పథకాలు, ఆయన ఇచ్చిన పథకాలు 4 సంవత్సరాల వరకు ఈ పథకాలు వద్దు, ఇవదొద్దు ఊడ్చిపెట్టేస్తున్నాడు జనాలకి. అంటే వీళ్ళకి బాధ, జనాలకి పెడుతున్నారనేదే వీళ్ళ బాధ. మరి అలాంటప్పుడు లాస్ట్ మినిట్ లో ఆయన కన్నా బెటర్ గా ఇస్తానంటే మీరు ఆయన పథకాలని యాక్సెప్ట్ చేసినట్టే కదా అర్థం. అంతే కదా సార్, చిన్న లాజిక్ పాయింటే కదా. మీరు అయ్యే పథకాలకి పేర్లు మార్చుకొని ఇవాళ మీరు ఫీల్డ్ లోకి తెచ్చుకొని ఆయన కంటే బెటర్ గా ఇస్తానన్నారు. జనాలు అనుకున్నారు జగనన్నే ఇచ్చారు కదా, జగనన్న కన్నా బెటర్ గా ఇస్తారేమో అని ఆశపడి ఉండొచ్చు. ఇస్తున్నారు కదా మేడం. అదే అందుకే ఇప్పుడు చాలా డెత్ సర్టిఫికెట్ 90,000. ఇది మంచి ప్రభుత్వం సార్. అలా పొలంని ఆన్లైన్ లో ఎక్కించుకోవడానికి పక్కలోకి వచ్చి పడుకుంటేనే మేము చేయగలుగుతామని మొన్న ఒక అమ్మాయి బయటకు వచ్చి సూసైడ్ వీడియో పెట్టింది కదా సార్. అవును, ఇది పరిస్థితి. ఈ ఒక్క విషయం చాలదా సార్? ఇదే జగన్ గారి ప్రభుత్వంలో ఇంటికి తెచ్చి ఇస్తా ఉంటేనే ప్రభుత్వం ఇట్లా పనిచేసేది తెలియలేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఆయనకు కూడా కొంత చాణక్యం, విజనరీ ఇవన్నీ కావాలేమో, అనుభవం సరిపోలేదేమో. అదే అర్థం, అదే చెప్తున్నాను సార్. ఇవాళ జనాలందరూ పలావ్ బాయ్ బిర్యానీ బాయ్ అనే అనుకుంటున్నారు. ఇది వాస్తవం. మీరు గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేస్తే పచ్చి బూతులు తిడుతున్నారు గవర్నమెంట్. ఒక యూనిట్ ఏంటి విద్యుత్ కి 500-600 చార్జ్ చేస్తున్నారు. మంచి ప్రభుత్వం కదా ఇది, యాక్సెప్ట్ చేయాలి. ఇదే పరిపాలన కావాలనుకుంటే ఒక 1 year కి అల్లో దేవుడా అని అల్లాడిపోతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఎలా సార్? ఏ విధంగా? అసలు ఇళ్లలో నివాసం లేకుండానే బిల్లులు ఉన్నాయంట. వచ్చేస్తున్నాయి కదా సార్. ఇప్పుడు యావరేజ్ మీద చెక్ చేసుకున్నా కూడా 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి కూడా 3,000, 4,000, 5,000, 500 వచ్చే వాళ్ళకి కూడా 2,000, 3,000 ఎలా కడతారు సార్? ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కడతారు? వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొని కడతారు సార్ డబ్బులు? ఎందుకు వేస్తున్నారు? కొన్ని కాల్ రికార్డ్స్ మీరు వినింటే తెలిసేది. ఎందుకు వేసారు అంటే మాకు తెలియదండి, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చేయమందండి. మరి ఇది ఎప్పుడు బిల్లులు అంటే 2014 అండి. అప్పుడు కట్టకంది ఇప్పుడు కట్ చేస్తున్నామండి. రికార్డ్స్ కాల్ చేసిన కస్టమర్ చేసిన వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టారు ఆ వీడియోస్ కూడా. అవన్నీ వింటున్నాం కదా సార్. ఇది ఎప్పుడు బకాయిలు, మొండి బకాయిలు అన్న విషయం అందరికీ తెలుసు. అస్సలు పెంచము, అస్సలు అంటే ఏం లేదు సార్. గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోస్, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన పక్కన పెట్టి చెక్ చేయండి మీరే. ఎంత డ్రామాటిక్ చేంజ్ ఉంటదంటే, అరే ఇంత వేరేషనా, ఇలా మాట్లాడారా వీళ్ళు? సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నాం కదా, నడుస్తానే ఉంది కదా మేడం. తాగుబోతుల్ని చేసావు కదా జగన్ అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ ఆయన? ఊరూరికి బెల్ట్ షాపులు, నాణ్యమైన మద్యం, అంటే ఆ వాటాల కోసం తనకు నాకు చాలా బాధేస్తుంది సార్. ఏంటంటే ఒక అసెంబ్లీ మీటింగ్స్ లో ఒక సీఎం గారు ఏమంటున్నారు అంటే, నాణ్యమైన విద్య ఇస్తానని అనట్లేదు, నాణ్యమైన పరిపాలన ఇస్తానని అనట్లేదు, నాణ్యమైన సంక్షేమం ఇస్తానని అనట్లేదు, నాణ్యమైన మందునిస్తున్నాం అంటే ఇంకా మనం ఎక్కడ మన తలలు పెట్టాలో కూడా నాకు అర్థమవునటువంటి విషయం సార్. నాణ్యమైన మంద ఇవాళ మద్యం అంటే సార్, నిన్న ఒక 1 week క్రితం అనుకుంటాను, ఆమె డబ్బులు ఇవ్వలేదని 2 చేతులు నరికేశాడు, తాగడానికి డబ్బులు ఇవ్వలేదని. ఇట్లాంటి కోకొల్లలు నేను జస్ట్ ఒకటి చెప్తున్నా మీకు. ఇవాళ ఏమంటున్నారు వీళ్ళు, కష్టపడి పని చేసుకొని వచ్చి ఇంట్లో తాగాలి కదా అని వీళ్ళే చెప్తున్నారు. మరి తాగాలంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ పుస్తలతో మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీరు వ్యాపారం చేసింది అదే కదా సార్. ఎంతమంది ఆడబిడ్డలు ఇవాళ అల్లాడిపోతున్నారు సార్? మందుని ఇవ్వకుండా కట్ చేసినటువంటి పరిపాలనే బాగుందా? మందు విచ్చలవిడిగా ఇచ్చేసి 1/2 కిలోమీటర్కి బెల్ట్ షాపులు వేసినటువంటి పరిపాలన మీకు బాగుందా? మన బిడ్డలకి మంచి చదువు వద్దు, మనకు మంచి మందు ఉంటే చాలు. ఇదే కదా మీరు కోరుకుంటుంది. ఇదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. రైట్ మేడం, మీ పార్టీ విషయానికి వస్తే ఈ 10-11 నెలల కాలంలో ఏమైనా బలపడిందా, లేదంటే గతంతో పోలిస్తే ఇంకా బలహీనపడిందా? ఏం చెప్తారు, మీ అసెస్మెంట్ ఏంటి సార్? ఇంత పార్టీ మూడు పార్టీలు కలిసినా కూడా
40% ఓట్ షేరింగ్ లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే అది కాన్స్టెంట్ గా ఉండేది సార్. 3 కాదు 30 పార్టీలు కలిసినా కూడా ఈ 40% ఓట్ షేరింగ్ పోదు. ఒక 10% ఓట్ షేరింగ్ మాత్రమే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలకి వాళ్ళు ఇచ్చినటువంటి కళ్ళబోలు ప్రామిస్లకి లొంగి అటు వెళ్ళిపోయింది తప్ప ఈ 10% వీళ్ళకి ఈ పట్టికి అర్థం అయిపోయింది. డెఫినెట్ గా మళ్ళీ ఆ 10% ఓటింగ్ షేర్ మాకు రావడానికి పెద్ద పని అవ్వదు. గెయిన్ చేస్తారంటారా? 100% గెయిన్ చేస్తాం సార్. ఈసారి వీళ్ళకి మాకు 11 వచ్చాయి, ఈసారి వాళ్ళకి అది కూడా రాదు. 100% అది కూడా రాదు. ఎప్పుడు టర్న్ అయినప్పుడు ఈ 10% ఇటు టర్న్ అయిపోయింది అనుకోండి సార్, డెఫినెట్ గా మాకన్నా దారుణమైనటువంటి నెంబర్ మేబీ ఇవాళ ప్రూవ్ చేసుకోకపోయినా ఆయన నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే మాత్రం ఆ మాటకి కట్టుబడి ఉన్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. వై నాట్ 175? కాదు సార్, అది జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది 100% ఇట్లాంటి పరిపాలనలో ఉంటే మాత్రం 100కి 100% జరుగుతుంది. ఇప్పుడు జగన్ మాటలు వింటే తీర్పు ఇట్లా వచ్చేది కాదు. 3 పార్టీల కూటమి నేతలు రకరకాల కలబొలి మాటలు చెప్పినందుకు ఈ మ్యాండేట్ వచ్చింది, బాగానే ఉంది. రేపు కేజీ బంగారం ఇస్తాం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిస్తాం అని చెప్పి ఇంకేమైనా మాటలు చెప్తే మీ దగ్గర కౌంటర్ పార్ట్ ఏముంది? మొన్న ఎలాగూ దాన్ని కౌంటర్ చేయలేకపోయారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే పందా సార్, ఆయన విలువలతో కూడినటువంటి రాజకీయమే చేస్తారు. కానీ ఇక్కడ విలువలు లేవు కదా. లేకపోయినా పర్లేదు సార్, లేకపోయినా పర్లేదు. విలువలతో కూడిన మన రాజకీయ పరిధులు మనం ఎలా మార్చుకుంటాం సార్? ఇవాళ పార్టీ ఒక 5 సంవత్సరాల ఇది కోసం అబద్ధాలు ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇవాళ నిజంగా చెప్పాలి అని అంటే ఓడిపోయినా కూడా మేమందరం కాలర్ ఎగరేసుకునే విధంగా మేము ప్రెస్ మీట్లలో కానీ డిబేట్లలో కానీ ఇలా ఇంటర్వ్యూలలో కానీ కూర్చొని మాట్లాడుతున్నామంటే దీనికి కారణం ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, నవరత్నాలు, ఎవ్రీథింగ్ సార్. ఏం చేసినా కరోనా లాంటి విపత్తులో 2 సంవత్సరాలు పక్కన పెట్టినా ఇవాళ కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. కానీ చాలా మంది అసలు పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి క్షణంలో కూడా నిలబడి సంక్షేమ పథకాలు ఆపలేనటువంటి వ్యక్తి ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? లేకుండా ఆ టైంలో నిజంగా వాలంటరీ వ్యవస్థ ఎంత కష్టపడి పనిచేసింది సార్? ఆశా వర్కర్లు ఎలా పనిచేశారు సార్? మీరు చెప్పండి. వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంది సార్? ఇవాళ వరదల్లో కూడా మీకు అలాంటి టీం లేక చివరి నిమిషాల్లో మళ్ళీ వాళ్ళని పిలుచుకున్నటువంటి పరిస్థితి ఎవరిది సార్? మీరు ఇవాళ జోకులు వేస్తున్నారు అసెంబ్లీలో. ఏంది అసలు వ్యవస్థే లేదు, వ్యవస్థ లేనప్పుడు 10,000 ఇస్తానని ఎందుకు చెప్పారు? పోనీ జీవో లేదంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ జీవో లేదంటున్నారు కదా. ఏంటి జీవో? ఎన్ని రహస్య జీవోలు వేశారు ఇప్పటికి మీరు? 141 రహస్య జీవోలు తీసుకొని వచ్చారు. ఎవరికి తెలియదు అన్ని జీవోలు తీసుకొచ్చారు అన్న విషయం. వేయండి, దాంట్లో పాటు ఒక జీవో వేసి వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇచ్చారు కదా ప్రామిస్. మీకు చెయ్యాలనుకుంటే ఎంతసేపు సార్ పని? ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. నేను అదే చెప్తాను సార్. ఇవాళ ఏదో మల్లీశ్వర్ వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్తేనే తెలుసుకునేంత ఆలోచన దృక్పథంతో ఎవరు లేరు. అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే లైవ్ గా అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి. వచ్చిన 10 రోజులు ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అందరు రోడ్డు మీదకి వచ్చారు అంటే మీ పరిపాలన బాగున్నట్ట బాగాలేనట్ట సార్? ఆశా వర్కర్లు బయటికి రాలేదా? వాలంటీర్లు బయటికి రాలేదా? లేకపోతే ఉద్యోగస్తులు బయటికి రాలేదా? వాళ్ళకి జీతాలు పడుతున్నాయి సార్? అసలు 8 నెలలుగా ఈ సెక్షన్ కు జీతాలు లేవని నిన్న మొన్న ట్రోల్ అవుతా ఉంది. కలిశారు, మరి పడాలి కదా. మీరు 1వ తారీఖున జీతాలు వేస్తానన్నారు కదా, 1 నెల వేసారు సార్ వాళ్ళకి. మిగతా 10 నెలలు వాళ్ళ పరిస్థితి అదే. ఇది మంచి ప్రభుత్వం కదా మేడం, అందుకే ఇలా జరుగుతుంది సార్. మంచి ప్రభుత్వం కాబట్టి ఇలా జరుగుతుంది. జనాలకు కూడా అర్థమైపోయింది ఇది మంచి ప్రభుత్వం అని. అంతే రైట్ మేడం. ఇన్ని సర్కమ్స్టాన్సెస్ మధ్య వైసీపీ మనుగడ ఎట్లా? మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? ఇది రాజకీయ యుద్ధమే సార్. జగన్ గారేమో సైలెంట్ గా బెంగళూరు, హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తా ఉన్నారు. కాదు సార్, ఎవరు చెప్పారు? మరి సాటర్డే సండే జరుగుతున్న చర్చ నేను చెప్తా ఉన్నా. సాటర్డే సండే ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు షటిల్ సర్వీసెస్ చేయట్లేదా? మీరు కామెంట్లు చేస్తున్నారు అక్కడ నుంచి పచ్చళ్ళు తెప్పించుకోండి అది ఇదని. మరి మేము అక్కడ నుంచి బిర్యానీలు తెప్పించుకోమంటారా? అక్కడ ఉన్న విజయవాడ వాళ్ళందరికి బిర్యానీలు తెస్తే అయిపోతుంది కదా. షటిల్ సర్వీసులు మీరు ప్రభుత్వంలో ఉండి చేస్తున్నారు, ఇక్కడికి అక్కడికి. ఆయన అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ ఏ సమయానికి ఏ అవసరం ఉందనేది నిలబడి. అంటే చాలా మంది వైసీపీ క్యాడర్ కార్యకర్తల ఆవేదన ఏంటంటే నాయకుడు అందుబాటులో లేకుండా పోయాడు,
ఎందుకు ఎక్కడ పోయారు సార్? ఎవరు కార్యకర్తలు ఎవరు అనట్లేదు. ఆ భరోసా, నైతిక మద్దతు, లీగల్ ఇవన్నీ దక్కుతున్నాయా? లీగల్ టీం వర్క్ చేస్తుంది సార్. నిజంగా ఈ సభ మీ మీడియా ముందు చెప్పాలి, లీగల్ టీం హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎంత ఎంత కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు, ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇష్టాసారంగా అందరిని, ఇక్కడ ఉన్న వాళ్ళు వైజాగ్ అరెస్ట్ చేసిన వాళ్ళని ప్రకాశం జిల్లాకు పట్టుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లోనే ఎక్కడ నుంచి తీసుకెళ్లి ఇంకో చోట ఎక్కడ వేస్తున్నారు. లీగల్ టీం ఎట్లా అర్థమవుతుంది సార్? సడన్ గా అర్ధరాత్రులలో వెళ్ళిపోయి హఠావుటిగా ఫోన్లన్నీ లాక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతే మిమ్మల్ని అరెస్ట్ చేశారని ఏ విధంగా తెలుస్తుంది? లీగల్ టీం పని చేస్తుంది కాబట్టి ఇవాళ ఎంతో కొంత కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇష్టాచారంగా ఒక లిస్ట్ అవుట్ చేసేసి మరి 50 మందిని 100 మంది మీద అడ్డగోలంగా కేసులు పెడుతున్నారు అని అంటే ఏం సార్? టీం పనిచేస్తుంది కాబట్టి, జగనన్న మీద నమ్మకం ఉంది కాబట్టి, జగనన్న అందరినీ పిలిచి నేను మీకు భరోసాగా అండగా ఉంటున్నానని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఎవ్రీథింగ్ మొత్తం చూసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్. ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళందరి నుంచి బయటికి ఎలాగొస్తున్నారు సార్? బెయిల్స్ ఎలా వస్తున్నాయి వాళ్ళకి? చాలా మంది అందులో బీద వాళ్ళు ఉన్నారు కదా సార్. చాలా మంది బీద కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళంతా జులమంతా బీదల మీద, దళితుల మీద. ఇది వీళ్ళకి ఈ మంచి ప్రభుత్వంలో జరిగేది ఏంటంటే పెద్ద తలకాయల మీద ఏం చేయలేరు వీళ్ళు, చిన్న చిన్న తలకాయలు. ఎందుకు సార్? ఇప్పుడు ఒక లీడర్ మీద ప్రేమ అభిమానం ఉంటది. మిషన్ కుట్టుకునే వాళ్ళ మీద, చిన్న కూరగాయలు బట్టీలు పెట్టుకున్న వాళ్ళ మీద సార్ మీ జులుము వాళ్ళ మీదనా? చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక బెయిల్ తెచ్చుకోలేని పరిస్థితిలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. వందల కొద్ది, వేల కొద్ది ఫేక్ ఐడీలు పెట్టించి ఒక 500 ఐడీలు పనిచేస్తున్నాయి ఐటీడీపీలో. మరి అవేంటి సార్? మరి వాటి మీద యాక్షన్ తీసుకోరా సార్? మీడియాలలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా సార్? చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసిన దానికి హర్షిస్తాను సార్ నేను కూడా. కానీ ఆ పని డే ఫస్ట్ చేసుకుని ఉంటే బాగుండు కదా అంటున్నాను. ఆ చేబ్రోలు కిరణ్ ఏమంటున్నాడు? నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, లోకేష్ బాబు ఫోన్ చేశారు, నువ్వు ఇంకా సాగిపో, చాలా బాగా మాట్లాడు, ముందు కొనసాగని చెప్పారని అతను చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి కదా సార్. అంటే అర్థమైంది సార్, మీరు కావాలని మాట్లాడించినట్ట కాదు, మీ టార్గెట్ రీచ్ అయ్యి మాట్లాడించినట్ట. రీచ్ అయిపోయాడు కాబట్టి అరెస్ట్ చేసి బయట ఉంటే కార్యకర్తలు ఏడతాన్ని చంపేస్తారు అని చెప్పేసి మీరు తీసుకెళ్లి లోపల పెట్టినట్ట, ప్రొటెక్ట్ చేసినట్ట, అరెస్ట్ చేసినట్ట, అది జనాలకు అర్థమైంది. ఇంకా ఉన్నారు కదా సార్, ఆర్పి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు సార్? పోలీసులను నిలబెట్టుకొని తిరుగుతారు. ప్రవచనాలు ఎందుకు సార్? ఆయన ఏమైనా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా? ఎందుకు ఆయనకి ప్రొటెక్షన్? అంటే ప్రొటెక్షన్ పెట్టి మీరు అన్ని మాటలు మాట్లాడిస్తున్నారనే కదా అర్థం. ఆ సీమరాజు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, మరి అతను ఏం మాట్లాడుతున్నాడు సార్? వీళ్ళు మాట్లాడుతున్నాయన్ని ప్రవచనాలా, మంచి మాటలా? సో ఎవరైనా మాట్లాడొద్దు అంటాను సార్. నేను ఇట్టే కాదు, నేను ఈ పార్టీలో ఉన్నానని ఈ పార్టీకి సపోర్ట్ అని కాదు. ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా తప్పే. తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పు, నేను కాదని నేను ఏ రోజు చెప్పను. నా రాజకీయ ఇదిలో అది లేదు. తప్పు మాట్లాడితే ఎవరైనా తప్పే. కానీ ఏమి మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. పాయింట్ అది. 2029 రాజకీయం అంటేనే రాక్షసంగా ఉంటది, తెలిసిందే. ఇట్లనే కూటమి కట్టి ఇంకా భయంకరమైన ఏమైనా అంటే ప్లాన్ చేస్తే తట్టుకునే కెపాసిటీ వైసీపీకి ఉందా? పార్టీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి సార్? నేను ఇప్పుడు వరకు కూడా, ఇప్పుడే కాదు, ఈ 4 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నోట్లో నుంచి ఆయన పేరే పోలేదంటే జనాల్లో ఆయన చేసిన సంక్షేమం ఎందుకు పోతుంది సార్? మీరు చెప్పండి. ఆయన చేసిన సంక్షేమం మనసులోనే ఉంది, ఎవరు మర్చిపోరు. అది ఉన్నంత కాలం అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసుకున్నటువంటి ఓన్ బ్రాండ్ జనాల్లో. అది మనం క్రియేట్ చేసి వాళ్ళ మల్లీశ్వరి వచ్చిందో ఇంకొకరు వచ్చిందో కాదు. వాళ్ళ మమ్మల్ని అభిమానిస్తున్నారు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా నిల్చున్నాం కాబట్టి కష్టకాలంలో మమ్మల్ని అభిమానిస్తున్నారు తప్పితే మల్లీశ్వరిని అభిమానిస్తున్నారని నేను అనుకోను. నేనే కాదు, ఏ లీడర్నైనా కూడా. సో అలాంటిది
వీళ్ళు ఏమీ చేయకుండా ఇలాగే ఇదే పరిపాలనలో ఉంటే మాత్రం మాకు ఆయుధమే ప్రజలు సార్. చివరి 2 ఏళ్లలో పసుపు కుంకుమ ఇట్లాంటివి ఏమైనా వేసి మభ్య పెట్టచ్చు కదా. లాస్ట్ టైం వేసారు కదా సార్, నమ్మారా? జనాలు నమ్మరు సార్. చెప్పలేం. చివరి నిమిషంలో పసుపు కుంకుమాలు వేసినా నమ్మరు, ఇంకో ఏ కుంకుమాలు వేసినా కూడా నమ్మరు. ఇవాళ లోకల్ గా కింద స్థాయిలో పనులు లేవు సార్. అవును, పనులు లేవు. చిన్న చిన్న ఆడబిడ్డలు ఈ ఫియర్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇవ్వకుండా కూడా దగ్గరగా 30% ఎడ్యుకేషన్ పోయింది. చదువు మానిపించి ఇవాళ పిల్లల్ని బడికి పంపించకుండా పనులకు పంపించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కూలి పనులకు పంపించుకున్నారు. చాలా బాధాకరం. జగన్ అన్న ఉన్నప్పుడు ఆ డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నా, ఒక ఆడపిల్లను ఒక అబ్బాయి ఉన్నా, ఒక అమ్మాయిని చదివించడానికి ఒక ఆస్కారం ఉండేది, చదివించేవాళ్ళు సార్. ఇప్పుడు మాన్పించారు. ప్రైవేట్ స్కూల్లోని 25% ఒక జీవన్ తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ సీట్లు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చి రాగానే సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ విధానాన్ని జీవో వేసి మరి తీసేసింది ఎవరు సార్? మీరు కాదా? ఇది ఎవరికి కనిపించట్లేదా? నారాయణ గారికి అప్పగించారు కదా మేడం, అద్భుతాలు జరుగుతాయి. అంతే సార్, చాలా అద్భుతాలు మొన్న చూడలేదా? ఎగ్జామ్ రాస్తా వెళ్ళిపోయి గోడ దూకి చచ్చిపోయినటువంటి అద్భుతాలు బోల్డ్ జరుగుతాయి. అది ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయి. నిన్ననే నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 10th క్లాస్ రిజల్ట్స్ కి సంబంధించి ప్రమోట్ చేస్తూ. ఏమని ప్రమోట్? అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి సార్. ఒక ప్రభుత్వం, మీరు గవర్నమెంట్ స్కూల్లో అద్భుతాలు జరిగితే ప్రభుత్వంలో క్రెడిబిలిటీ, మీకు అద్భుతాలు జరిగాయని. ప్రైవేట్ స్కూళ్ళలో జరిగినటువంటి అద్భుతాలు మీకెందుకు, మీ అకౌంట్ లోకి ఎందుకు వస్తాయి సార్? అయినా మీకు ప్రైవేట్ స్కూల్ మీద అంత ప్రేమ ఏంటి? నాకు అర్థం అవ్వదు. గవర్నమెంట్ స్కూల్లో అంత మంచి రిజల్ట్ దొరికితే, మొన్న చూశాను ఇంటర్ కాలేజీలలో 76 మంది రాస్తే ఒక అమ్మాయి పాస్ అయ్యి మిగతా 75 మంది ఫెయిల్ అయిపోయారంట. ఏమంటే టీచర్స్ లేరంట. మరి గత ప్రభుత్వంలో ఇలాగ 75 మంది ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ లేవే సార్? మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి మీరు ఏం చేస్తున్నారు? పిల్లలకి ఏం జరుగుతుంది? అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ 11 నెలల్లోనే హ్యూమన్ రైట్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఒక పిటిషన్ వచ్చింది. ఏమని? లెటర్ వచ్చింది. మీరు ఏంటి, ఎందుకు ఇన్ని ఫుడ్ పాయిజన్స్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయి అని చెప్పేసి. ఎందుకు వచ్చింది సార్? మీరు చెప్పండి. అన్ని ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అంటే అట్లీస్ట్ పిల్లలకి ఫుడ్ కూడా పెట్టుకోలేకుండా ఉంటున్నారా? ఆయనేమో మంచి మంచి చదువులు చదివించేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళు ఏం చేస్తున్నారు? కార్లు తుడిపించడాలు, బాత్రూమ్లు గడిగించడాలు, చపాతీలు చేయించడాలు. గురుకుల పాఠశాలలో 50 మంది కుర్రోళ్ళు గోడ దూకి వెళ్ళిపోయారు సార్. అవును, మీకు ఆ సంఘటన తెలుసు కదా, పేపర్లో వచ్చింది, వీడియోస్ లో. ఎందుకు రా నాయన మీరు వెళ్ళిపోయారు అని అంటే, మాకు చక్కగా ఫుడ్ పెట్టట్లేదు, మా చేత పనులు చేపిస్తున్నారు, బాత్రూమ్ లో గడిగిస్తున్నారు, మాకు ఉండబుద్ధి కావట్లేదు, మేము ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఈ దూకి ఆ కొండ అడవుల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయారు. కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలేదు. ఇదే సార్ పరిపాలన. సార్ నేనేమంటానంటే, రాజకీయంగా మీరు ప్రజల మీద కాదు కక్ష తీసుకోవాల్సింది. మీకేసారు ఓట్లు ప్రజలు, ఆ ప్రజల మీద మీరు కక్ష తీర్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోవాల్సిన కక్ష కార్యకర్తల మీద, ప్రజల మీద మీరు తీర్చుకుంటున్నారు. సో మీరు పరిపాలన బాగా చేయండి అనే నేను కోరుకుంటాను. నేనే కాదు, అందరం అదే కోరుకుంటున్నాం. మీరు కరెక్ట్ గా చేయండి, మీరు ఇస్తానన్న పథకాలు ఇవ్వండి. ఇది కాకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేసుకుంటాము అని అంటే, డెఫినెట్ గా చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎవరికి చుట్టాలు ఏం కాదు, కమిషన్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. మీరు చేయకపోతే డెఫినెట్ గా అటు కూడా మేము వెళ్ళాల్సినటువంటి అప్రోచ్మెంట్లు చాలా వెళ్తున్నాం కదా సార్. ఇప్పుడు ఎస్సీ కమిషన్ కి లెటర్లు ఇస్తున్నాము, తర్వాత ఉమెన్ కమిషన్ కి లెటర్స్ ఇస్తున్నాము, గవర్నర్ కోర్టులే సాక్షాత్ హైకోర్టే బిఎన్ఎస్ 111 పనిచేయదు, అది చాలా తిడుతుంటే కూడా సార్ వినట్లేదు కదా. అసలు ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, మీకు అసలు ఎక్కడ ఈ రైట్లు ఉన్నాయని చెప్పేసి పోలీసులు, ఎస్ఐలు, సిఐలు ఎవరెవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి రండి, మీరు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి అంటున్నారు కదా. అసలు కోర్టుకి ఎక్కడ విలువిస్తున్నారు సార్ వీళ్ళు? కోర్టు ఎన్ని అక్షంతలు వేస్తుంది. మొన్న రీసెంట్ విషయంలో కూడా, అమ్మాయి విషయంలో కూడా అలాగే. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ముందే అరెస్ట్ చేస్తున్నారు, ముందు రోజు అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత రోజు అరెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఒక్కరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎక్కడికి పట్టుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు?
థర్స్డేనే ఎప్పుడో ప్లాన్ చేస్తారు సార్, ఫ్రైడే చేస్తారు, సాటర్డే సండే సెలవులు కదా, అవును మళ్ళీ మండే రోజు ఆ అమ్మాయిని ఎందుకు ఉంచారు రాత్రి అంతా జైల్లో? అలాగే ఎంత మందిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతున్నారు? నైట్ పూట ఆ అమ్మాయిని ఉంచొచ్చా జైల్లో? పోలీస్ స్టేషన్ లో ఉంచొచ్చా సార్? ఉంచకూడదు కదా. మరి ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఇంత ఇంత ఘోరమా సార్? ఇంత ఘోరమా? ప్రశ్నిస్తేనే ఇలా చేస్తాము అని అంటే, ఇంకా ప్రశ్నించే హక్కే మాకు లేదంటే, అంటే మీకు ఆర్టికల్స్ మీద కానీ లేకపోతే రాజ్యాంగం మీద కానీ మీకు ఏ మాత్రం విలువ లేదనేది చాలా చాలా క్లియర్ గా ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది సార్. ఓకే, డెఫినెట్ గా దీనికి రాబో రోజుల్లో సమాధానం చెప్పే రోజైతే రావాలని నేను మనస్ఫూర్తిగా 2.0 ఉంటదంటారా? 100% ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేయకపోవడం అంటూ ఏం ఉండదు. అది వీళ్ళకే బాగా ఎక్స్పీరియన్స్ మనకంటే. కూటమి నేతల్లో కూడా చాలా మంది భయంతో వణికిపోతున్నారు అని ఒక చర్చ అయితే ఉంది. కూటమి ప్రభుత్వం 2.0 కోసం భయపడి వణికిపోవట్లేదు సార్. ప్రభుత్వం మారితే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన చూసి ఏంది పరిపాలన ఎలా చేస్తున్నారు అని వాళ్ళు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి చాలా మంది సైలెంట్ గా ఉండిపోయారు అన్నది ఒక టాక్. నిజంగా ఆ భయం పుట్టించారంటారా? ఉంటే ఉండొచ్చు సార్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలిసిన వాళ్ళకి ఉంటే ఉండొచ్చు, తప్పేముంది. ఇప్పుడు ఆయన పరిపాలన విధానం, ఆయన ఎప్పుడు గత 5 ఏళ్లలో ఎప్పుడు ఇట్లాంటి అడ్డగోలుగా అరెస్టులు, అడ్డగోలుగా శిక్షించడాలు, అడ్డగోలుగా ఇది చేయడాలు ఇవన్నీ ఎప్పుడు చేయలేదు సార్. ఆయన ఏ రోజు చేయలేదు. చేస్తుంటే మరి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళు కాదు, ఇలా పదవుల్లో ఉండే వాళ్ళే కాదు. కానీ ఆయన చేయలేదు. ఆయన ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటదని వదిలేసినటువంటి వ్యక్తి. లేకపోతే స్టార్టింగ్ ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఈ 5 ఏళ్లలో ఎంతమందిని ఆయన అరెస్ట్ చేసి ఉండొచ్చు సార్? అంతే కదా. తన ఇంట్లో వాళ్ళ మీదైనా, తన వైఫ్ మీద అయినా, మేడం గారి మీద అయినా ఎన్ని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళని అందరిని ఎందుకు వదిలేసినట్టు సార్? మీరు చెప్పండి. సో డెఫినెట్ గా రాబో రోజుల్లో అయితే 2.0 ఉంటది. అదైతే కాదు అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రామిస్ చేసినటువంటి విషయం. ఆ 2.0లో కార్యకర్తల్ని కూడా దగ్గరికి తీసుకుంటానన్న విషయం, కార్యకర్తలకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి విషయం. ఇవాళ అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆ జగనన్న అండగా ఉంటారు. ఆయన ఏమేం చేయాలో భరోసాలు ఇవ్వాలో పార్టీకి, క్యాడర్కి అందరికి ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ విత్ ఇన్ ద 2 months లోనే క్యాడర్ అంతా అలర్ట్ అయి కూర్చుంది. ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఎంత అడ్డంగా నిలబడిపోయి జనాలు గెలిపించుకున్నారు సార్. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా 39 స్థానాలు 40 స్థానాలు లాక్కున్నామంటే అర్థం ఏంటి సార్? అది భరోసా ఉన్నట్ట, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ భరోసా లేనట్ట. వాళ్ళు ఎంత ప్రలోభాలకి లోన్ చేసినా, అరెస్ట్ చేస్తామన్నా, రాళ్ళెట్టి కొట్టినా, గర్భవతులైనటువంటి ఆడవాళ్ళని కూడా పరిగెత్తి ఇబ్బందులు పెట్టించిన, సృజన లాంటి అమ్మాయిల్ని, ఒక దళిత మహిళల్ని ఏమంటారు జనాల మధ్యలో కూడా అమ్మాయి చున్నీ బట్టి లాగినా నిలబడలేదా సార్? నిలబడ్డారు కదా. సో జనాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం ఎవరు తీసేలేరు, ఎవరి వల్ల కూడా కాదు. ఫైనల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఉండే అవకాశం ఉందా సార్? పాయకరావుపేట అని పాయింట్ చేసేది మంగళపూడి అనిత వర్సెస్ మంచ నాగమల్లీశ్వరి ఛాన్స్ ఉందా? పాయకరావుపేట అనే కాదు సార్. రాజకీయాల్లోకి మనం వచ్చాము అని అంటే ప్రజల పక్షాన సేవ చేయాలనే ఒక దృక్పథంతోనే వచ్చాం. అది మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది అనుకోండి సార్. డెఫినెట్ గా జగనన్న కోసం మేము ఇప్పుడు ప్రెసెంట్ మాకున్నటువంటి, మా ఎదుట ఉన్నటువంటి ఒకే ఒక గోల్ ఏంటంటే మళ్ళీ జగనన్నని తీసుకెళ్లి ఆ పీఠంలో కూర్చోబెట్టాలి. అందుకని డే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నా కూడా మేము నిల్చోడానికి కారణం అదే. నా టార్గెట్ నేను నాకు పాయకూరపేట నేను నిల్చుంటాను, నాకు సీట్ ఇస్తారు అనేది అయితే కాదు. నా టార్గెట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం కుర్చీలో కూర్చోవాలి. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ వర్సెస్ ఫైర్ బ్రాండ్, ఉమెన్ వర్సెస్ ఉమెన్ ఈక్వేషన్ బాగుంది కదా. ఈక్వేషన్స్ బాగుండొచ్చు సార్. మనం అంటే ఇప్పుడు పైగా ఎంతో మంది అంటే కింది స్థాయి క్యాడర్ ని లీడర్లను చేసిన చరిత్ర ఆయనది. ఆయన అనుకుంటే చేస్తారు సార్. ఆయన నిజంగానే మనసు పెట్టి మల్లేశ్వరికి ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే అక్కడే కదా, ఎక్కడైనా ఇవ్వాలనుకున్నా కూడా ఆయన. ఎందుకంటే అదే అన్నాను సార్, రిజర్వ్డ్. నేను ఒక దళిత మహిళని, చదువుకున్నటువంటి మహిళని, కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మహిళని, నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను తీసుకోను అనే విషయం ఏం కాదు. బట్ నేనేమంటున్నాను అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆటో తోలుకున్నటువంటి వ్యక్తిని కూడా ఎంపీ చేసినటువంటి
అంత పోయినసారి కూడా మనసున్న వ్యక్తి, చాలా మందికి ఇచ్చారు కదా, లారీ మనసున్న డ్రైవర్, వ్యక్తి. టిప్పర్ డ్రైవర్లకు. చాలా మందికి ఇచ్చారు సార్. ఆయన అనుకోవాలే గానీ మనం ఏ స్థాయికైనా వెళ్తాం సార్. ఓకే, జగన్ గారు ఆశీస్సులు ఉన్నాయా మరి మీకు? 100% ఉంటాయని అనుకుంటాం సార్. ఎందుకంటే నేను కలిసాను సార్ని, చాలా బాగా మాట్లాడుతున్నావు మల్లీశ్వరమ్మ అని అన్నారు. ఆయనకి మేము చేసిన వీడియోస్ అన్ని చూపించారు. కష్టపడుతున్నాం అన్న విషయం తెలుసు. ఇవాళ అధికార ప్రతినిధిగా కూర్చోబెట్టారు అని అంటే మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మేము ఉన్నాం కదా సార్. ఓకే, లేదనంటే ఎక్కడ ఉంటాం మనం? ఈ స్థాయిలో కూర్చోలేం కదా. సంతృప్తికరంగా ఉన్నారా అంటే ఈ పోస్ట్ తో? ఈ సార్ నా మోటో ఒకటే సార్, నాకు జిల్లా ఇచ్చారా, స్టేట్ ఇచ్చారా, ఇదంతా నాకు లేదు సార్. నాకు నేను జగనన్న కోసం అండగా నిల్చోవాలి. అప్పుడు నేను స్టార్టింగ్ మాట్లాడినప్పుడు ఏ పదవి ఉంది సార్? ఏ పదవి లేదు. ఓన్లీ నిస్వార్థంతో నేను జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ ఖాళీగా ఉన్నప్పుడు పదవులు ఇవ్వడం వేరు మేడం. గ్రౌండ్ ఖాళీ అంటే సార్, ఈ టైంలో కష్టకాలంలో కూడా నిల్చున్న వాళ్ళందరినీ జగనన్న గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటాను సార్. ఇది మాకు డైరెక్ట్ గా పిలిచి చెప్పినటువంటి విషయం. ఎవరమైతే మేము కష్టపడుతున్నామో మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన చెప్పారు మాకు ఆ విషయం. డెఫినెట్ గా రాబో రోజులలో మీ అందరికి మంచి స్థానాలు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి. మాకు చాలు సార్ ఆ మాట. మాకు ఎమ్మెల్యేలు ఇస్తారా, ఎంపీలు ఇస్తారా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడతారా అన్న ఆలోచన దృక్పథంతో అయితే నేను లేను. నాకున్న ఓన్లీ మోటో ఏంటనంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఆయన కూర్చోవాలి ఆ పీఠంలో ఆయన కూర్చోవాలి. ఆ పదవి, సీఎం పదవిలో ఆయన కూర్చోవాలి. ప్రజలకి మళ్ళీ న్యాయం చేయాలి. ఎందుకంటే ఎంత గందరగోళం అయిపోయిందంటే, జిఎస్టీ మైనస్లలోకి వెళ్ళిపోయి అడ్డగోలుగా అసలు ఏం బాగాలేదు సార్. ఫ్రాంక్లీ చెప్పాలంటే జీవన ప్రమాణాలు పడిపోయినాయి, ప్రజలకు ఏం లేదు సార్. అన్ని ఎవ్రీథింగ్ అంతా స్మాష్ అయిపోయింది 11 నెలల్లో. ఎవరి నోట నుంచి చూసిన పేదోళ్ళు ఏడుపులు, రైతులు మీరు చూడండి ఏడుస్తున్నారు. మరి వ్యవస్థలన్నీ జగన్ ప్రభుత్వంలో కుప్పకూలినాయి అంటుంటారు కదా వీళ్ళు. ఇప్పుడు అప్పుడు మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు మాట్లాడమనండి సార్. కుప్పకూలాయని అన్నారు కదా. గిట్టుబాటు ధరలు అప్పుడు ఎంత ఉండే సార్? 22,000, 25,000. ఇప్పుడు ఎంత ఉంది సార్? 10,000, 11,000. అట్లీస్ట్ కూలీలకి ఇచ్చే డబ్బులు కూడా రాలేక ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రైతన్నని ఏడిపించిన ప్రభుత్వం ఏడుంది సార్. అసలు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ వేరు. ఇప్పటికీ రైతుల్లో గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరనంటే రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల దగ్గరికి వెళ్ళి మీరు స్పెసిఫిక్ గా వీడియోలు చేయండి సార్. పార్టీల ప్రమాణికాన్ని బట్టి కాదు, జనరలైజ్డ్ గా చేయండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. సో ఇవాళ వాళ్ళు గోరో అని ఏడుస్తున్నారు, విద్యార్థులు ఏడుస్తున్నారు, ఎంప్లాయీస్ ఏడుస్తున్నారు. మొత్తం అన్ని రంగాలు మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ చెక్ చేయండి. అన్ని రంగాలు భ్రష్టు బట్టిపై ఏడుస్తూని ఈ కంటతడి పెడుతున్నటువంటి ఉసురు కూటమి ప్రభుత్వానికి రాబో రోజుల్లో తగులుద్ది సార్. 100% అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా మైరా మీడియా స్టూడియోకి వచ్చి ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. మీ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.